ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ధ్యానిద్దాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వాక్యమైన దేవ, పరిశుద్ధాత్మ దేవ, సంఘముల మధ్య సంచరించు ప్రభువా, నువ్వు అనుగ్రహించిన వాక్యాన్ని ధ్యానించబోవచ్చుండగా నా తండ్రి ఈ సంఘముతో నువ్వు ఉండవని, వినుచున్న ప్రతి బిడ్డతో నువ్వు ఉండవని, మరి విశేషంగా ఈ దాసునితో నువ్వే ఉండి నా ద్వారా మా అందరితో నువ్వే మాట్లాడి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించి మా జీవితాలను నూతన పరచమని, నా తండ్రి ఫలభరితము చేయమని నా దేవుడు, నా ప్రభువు, నా జర్రేయుడని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5:13 తన వెంట ఉన్న శిష్యులతో అంటాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని. లోకంలో నివసిస్తున్న మనుషులతో ఉంటూ వారి జీవితాల్లో మీరు ఉప్పుగా పని చేయాలనే అర్థంతో ప్రభువు ఈ మాట చెబుతాడు. ఉప్పు యొక్క స్వభావము నశించిపోయేదాన్ని నశించకుండా కాపాడడము. ప్రభువైన యేసుక్రీస్తు వారి కాలంలో చేపలు అమ్ముకొని జీవించేవారు తమ దగ్గర ఉన్న చేపలను ఉప్పుతో కప్పి నిల్వ చేసుకుని అమ్మేవారు. ఉప్పు ద్వారా చేపలు చెడిపోకుండా కాపాడుకునేవారు. అంత మాత్రమే కాకుండా ఉప్పు యొక్క ప్రత్యేకత ఏమిటంటే అది తన స్వభావాన్ని మార్చుకోదు. దాని స్వభావము బలమైనది, దాని స్వభావము స్థిరమైనది. అది నీటిలో కలిసిన అదే స్వభావము, పప్పులో కలిపిన అదే స్వభావము, చారులో కలిపిన అదే స్వభావము, స్వీటులో కలిపిన అదే స్వభావము, కాఫీలో కలిపిన అదే స్వభావం. పొరపాటున పరధ్యానంలో ఉండి ఎవరైనా స్వీటులో కానీ, టీలో కానీ, కాఫీలో కానీ చక్కెర బదులు ఉప్పు వేస్తే కాఫీ ఏమీ తీయగా మారదు. అయ్యో, ఇది కాఫీ కదా, నేను తీయని స్వభావం గల దానిగా మారిపోవాలి అని ఉప్పు తన స్వభావాన్ని మార్చుకోదు. మనుష్యులలాగా తన స్వభావాన్ని మార్చుకోదు. అది ఉప్పులాగే ఉంటుంది. కాఫీలో ఉన్న ఉప్పుగానే ఉంటుంది, పప్పులో ఉన్న ఉప్పుగానే ఉంటుంది, కానీ తన స్వభావాన్ని అది మార్చుకోదు. మనుష్యులమైన మనమే మన స్వభావాన్ని మార్చుకుంటూ ఉంటాము. మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి మాట్లాడుతుంటాము, ప్రవర్తిస్తుంటాము. ఉప్పు స్వభావము గల వారమైన తీయని స్వభావము గల వారిగా మారటానికి ప్రయత్నిస్తుంటాము. మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ఎదుటివారు చేస్తున్నది తప్పు అని తెలిసినా, ఎదుటివారి ప్రవర్తన సరైనది కాదు, వారు నడుస్తున్నది సరైన మార్గము కాదని తెలిసినా చిరునవ్వు చింతిస్తూ మాట్లాడుతుంటాము. కొన్నిసార్లు వారిని సమర్థిస్తూ ఉంటాము. వారు బాధపడతారని ఒక్క మాటలో చెప్పాలంటే ఏ ఎండకు ఆ గొడుగు పడుతుంటాము. కానీ ఉప్పు అలాంటిది కాక, ఉప్పు స్వభావము అలాంటిది కాదు. అందుకే ప్రభువును ఉప్పు సారూప్యంగా తీసుకున్నారు ఇక్కడ. దాని యొక్క స్వభావం మార్పు లేనిది. ఎటువంటి పరిస్థితులు అయినా ఎక్కడ ఉన్నది ఒక్కటే స్వభావము. అందుకే ప్రభు శిష్యులతో అంటున్నాడు, మీరు లోకములో ఉప్పుగా ఉండాలి, లోకములో ఉండాలి, కానీ ఉప్పులాగా మీ స్వభావాన్ని మార్చుకోకూడదు. సత్యమును ప్రకటిస్తూ లోకంలోని ప్రజలను నశించకుండా రక్షించాలి. సత్య సువార్తను పాటిస్తూ, సత్య సువార్తను అనుసరిస్తూ సత్యం ప్రకటించాలి. సత్యము వైపు వారిని నడిపించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మిషన్తో నింపబడాలి. ఆయన ఈ భూమి మీదకి ఏ మిషన్తో అయితే వచ్చాడో ఆ మిషన్తో నింపబడాలి. నశించుతున్న వారిని రక్షణ మార్గంలోనికి నడిపించాలి అన్న తపనతో నింపబడాలి. అది ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ మాట ప్రభువు అలనాటి శిష్యులతోనే కాదు, మేము యేసు ప్రభువును నమ్మినాము అన్న విశ్వాసులందరితో కూడా ప్రభు అదే మాట చెప్తున్నాడు. ఉప్పుగా ఉండటం అంటే మొదటగా మనలను లోకం నుండి వేరు చేసుకోవడం. లోకమునకు భిన్నముగా అంటే నశించిపోయే వారికి భిన్నముగా మన స్వభావం ఉండాలి. మనలను లోకము నుండి వేరు చేసేది ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద యొక్క విశ్వాసమే.
మనలను లోకము నుండి వేరు చేసేది మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద గల విశ్వాసమే. మన విశ్వాసము ప్రభు అయినంత ఎంత లోతుగా ఉంటే, ఎంత బలంగా ఉంటే, ఎంత దృఢంగా ఉంటే మనం అంత బలంగా దృఢంగా ఒక ఉక్కు మనిషిలా ఉంటాము. లోకములో ఒక ఉక్కు మనిషిలా మనము లోకంలో ఉంటాము. మన విశ్వాసం ఏమిటి? మన విశ్వాసం ఏమిటి? మొదటగా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఈ లోకంలో దేవుళ్ళుగా పిలువబడుతున్న వారంతా కదలలేని, మాట్లాడలేని, వినలేని బొమ్మలు మాత్రమే, దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్న సాతాను యొక్క మాయా స్వరూపులు మాత్రమే అని. రెండవదిగా, మనము నమ్మిన ప్రభువు మనిషి యొక్క ప్రతి అవసరము తీర్చగల దేవుడు, ఆయుష్నిచ్చే దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, జ్ఞానం ఇచ్చే దేవుడు, సమృద్ధితో నింపే దేవుడు, శాంతితో నింపే దేవుడు, పాపల కోసము ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు, శిలువపై రక్తాన్ని చిందించిన దేవుడు. ఇది మన యొక్క విశ్వాసం. ఈ విశ్వాసాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తును మాత్రమే స్తుతించాలి, ఆరాధించాలి, పూజించాలి. ఆయన మీద మాత్రమే ప్రతి దానికి ఆధారపడాలి. ఇది విశ్వాసం యొక్క పునాది. ఈ యొక్క విశ్వాసం యొక్క పునాది ఇది. ఈ పునాది ఎంత బలంగా లోతుగా ఉంటే, అంటే ఈ సత్యాన్ని ఎంతగా నమ్మితే అంతగా మనము లోకము నుండి వేరుపరుచుకొని ఉప్పుగా మారుతాము. ఈ పునాది ఎంత బలంగా ఉంటే మనము ఆ యొక్క లోకంతో వేరుపరుచుకొని ఈ లోకంలో జీవిస్తాం. ఎందుకంటే మనము నివసిస్తున్నటువంటి భారతదేశంలో ప్రభువైన యేసుక్రీస్తును మాత్రమే దేవుడు అని నమ్మని వారు అత్యధికంగా ఉన్నారు. యేసు ప్రభు నువ్వు దేవుడని విశ్వసించని వారికి ఏమవుతుంది? నిత్య నరకాగ్నిలో పడతారు. నశించిపోవడం అంటే నిత్య నరకాగ్నిలో పడడం. కాబట్టి మనం ఎంత బలంగా ప్రభువైన యేసుక్రీస్తును మాత్రమే దేవుడు, ఇంకొక దేవుడు లేడని నమ్ముతామో, విశ్వసిస్తామో, అంత బలంగా విశ్వాసముతో విగ్రహాలను, బొమ్మలను, దర్గా సమాధులను, స్వామీజీలను, పుట్టలను, చెట్లను దేవుళ్ళుగా స్తుతించి ఆరాధించే వారికి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి తెలియచెప్తాం. ఎందుకు చెప్తామంటే మనలాగా వారు కూడా నశించిపోకుండా సత్య దేవుణ్ణి విశ్వసించి ఆశీర్వాదాలు పొందుకొని పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. వారి మనస్సును నొప్పించకుండా మనము చెబుతాము. ఉప్పు స్వభావాన్ని చూపిస్తాము. కలిసినట్లే ఉంటుంది కానీ మనుషులతో, కానీ దాని ప్రత్యేకతను అది చాటుకుంటుంది. మనం ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలియచేయడం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలియజేయడం అనేది మనము నశించిపోతున్న సాతాను చేత అంధకారంలో బంధింపబడిన వారికి చేస్తున్న మేలు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనమేమి ప్రభువైన యేసుక్రీస్తు వారి రాజకీయ పార్టీ కొరకు సభ్యత్వము నమోదు కార్యక్రమము చేయడం లేదు. ఆయన ఏమి ఒక రాజకీయ పార్టీ పెట్టలేదు. ఇక మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా లేకపోతే తెలుగుదేశం పార్టీని అయినా ఒక పార్టీ ఏమి కూడా ఆయన స్థాపించలేదు. ఎందుకంటే అలాగే ఆయన ఏమీ ఎక్కడ కూడా ఎలక్షన్స్లో నిలబడడం లేదు. ఆయన ఎన్నికలలో ఆయన పోటీగా ఎక్కడ నిలబడడం లేదు. ఆయన అద్వితీయ దేవుడు, ఆయన అద్వితీయ దేవుడు. అలాగే ప్రభు ఇంకొక మాట ఆయన చెప్పేది ఏమిటంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సత్యం ఏమిటంటే, ప్రభువు కనికరపడి, ప్రభువైన యేసుక్రీస్తు వారు కనికరపడి, అద్వితీయ దేవుడైన యేసుక్రీస్తు వారు కనికరపడి, జాలిపడి, అయ్యో నన్ను నమ్మని జనులందరూ సాతాను చేత పట్టబడి నిత్య నరకాగ్నిలో పడతారు కదా, కొంతమంది మనుషులనైనా దాని నుంచి రక్షింపబడితే మంచిది, నశించిపోయే వారిని రక్షించే పనిని కొంత మనకు కూడా ఇచ్చాడు. ఆయన జాలిపడి కొంతమంది అయినా రక్షింపబడితే మేలు కదా అని చెప్పేసి ఆ రక్షించే పనిని కొంత కూడా మనకి ఇచ్చాడు. రక్షించడం అంటే ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడని ప్రకటించడము, విశ్వాసాన్ని కాపాడుకుంటూ లోకంలో పడకుండా లోకంలో వేరుగా ఉండి ప్రకటించడం. అంతే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు, ఆయన నమ్మకపోతే మీరు నిత్య నరకాగ్నిలో పడతారని మనము చాలా స్పష్టంగా మనకు తెలిసిన వారందరికీ నొప్పించకుండా ప్రకటించడమే, నశించడం వారిని రక్షించడం అంటే ఇది అని మీకు తెలియజేస్తున్నాను. భారతదేశంలో నివసిస్తూ విశ్వాసిగా పిలువబడుతున్న క్రైస్తవులు చేయవలసిన పని ఏది తెలియని వారికి తెలియచెప్పాలి, చెప్పుతూనే ఉండాలి. అంత మాత్రమే కాకుండా ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసిస్తూ
ఆయన మాత్రమే దేవుడని నమ్మి పేరుకు మాత్రమే క్రైస్తవునిగా నివసిస్తూ నశించిపోయేవారు అనేకులు ఉంటున్నారు భారతదేశంలో. వారిని కూడా కాపాడాలి, వారిని కూడా నశించకుండా రక్షించాలి. అలనాటి ఇశ్రాయేలు ప్రజలతో ఇలాంటి క్రైస్తవులను మనము పోల్చవచ్చు. వీరంతా స్వనీతిపరులు, అనీతిపరులు, వేషధారణ, అబద్ధములు, అనైతిక జీవితము, తప్పుడు బోధల పట్ల ఆసక్తి కలవారు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రాన్ని వక్రీకరించి తమకు నచ్చిన పద్ధతులను, ఆచారాలను ప్రవేశపెట్టి ఇదే దేవుడు చెప్పిందని సొంత మార్గాలలో వారు జీవించినట్టు ఎవరు ఆ కాలంలోని శాస్త్రులు, పరిచయులు వాళ్ళ యొక్క ధర్మశాస్త్రాన్ని తమకు అనుగుణంగా వాళ్ళు దానిని తమకు అనుగుణంగా దానికి కొత్త అర్థాలు తెచ్చుకొని పెట్టి దాని ప్రకారం వాళ్ళు జీవించేవారు. ధర్మశాస్త్రాన్ని దాదాపు వాళ్ళు పక్కన పెట్టేసేవారు. ఈనాటి క్రైస్తవులు కూడా బైబిల్కు వ్యతిరేకంగా జీవిస్తున్నారు. సొంతంగా ఎవరి బైబిల్ వారి వ్రాసుకొని జీవిస్తున్నారు. ఆత్మీయ అజ్ఞానంతో పట్టబడి ఉన్నారు, ఆత్మీయ అహంకారంతో పట్టబడి ఉన్నారు. కొంచెం బైబిల్ చదవడము, కొన్ని పాటలు పాడటము, కొన్ని సంవత్సరాలు చర్చికి వెళితే చాలు మాకు అంతా తెలుసు, మాకు ఎవరు చెప్పేది అన్నట్లు సొంత బైబిల్ను, సొంత వాక్యాలను రాసుకొని జీవిస్తున్నారు. బైబిల్కు సొంత అర్థాలు చెప్పుకొని జీవిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని తమ సొంత ఆలోచనలకు అనుగుణంగా మార్చుకొని తమ తప్పుడు జీవితాన్ని సమర్థించుకోవడానికి వాడుకుంటున్నారు కొందరు. అలాగే కొందరు ఏమీ తెలియకపోయినా, అక్షర జ్ఞానము లేకపోయినా బైబిల్ పండితుల్లా మాట్లాడుతున్నారు, పెద్ద భక్తులుగా నటిస్తున్నారు. ఒక 2 బైబిల్ వాక్యాలు కంఠస్థం చేస్తే చాలు దానిని కోట్ చేస్తూ మేము చాలా భక్తులమని ప్రకటించేవారు ఉంటున్నారు. ఇంకా కొంతమంది చూస్తే ఇంకా విగ్రహారాధికులుగా ఉంటున్నారు. యేసు ప్రభువును నమ్ముతున్నారు. యేసు ప్రభుతో పాటు పుట్టలను, చెట్లను, దర్గాలను, బొమ్మలను కూడా పూజిస్తున్నారు. కారణము సత్యవాక్యం విరులలేదు, బైబిల్ వాక్యము విరులలేదు, ప్రభు బోధనలను మనసులో నింపుకోలేదు. అందుకే వీరు కూడా నశించిపోయేవారే. వీరిని కూడా రక్షించాలి. ఈ మధ్య ఒక సేవకుని ద్వారా నేను విన్నాను. తెలంగాణలోని ఒక జిల్లాలో ఒక దైవ సేవకుడు చర్చిలో వాక్యం చెప్తున్నాడు. అందరూ వింటున్నారు. ఇందులో ఆ యొక్క ఫోన్ మోగింది, సేవకుని యొక్క ఫోన్ మోగింది. పాస్టర్ గారు వాక్యాన్ని ఆపి బయటికి వెళ్ళి ఫోన్లో మాట్లాడి లోపలికి వచ్చి తన అసిస్టెంట్కు వాక్యం కొనసాగించమని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. చర్చిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. కారణం ఏమిటంటే ఆయన రియల్ ఎస్టేట్ బ్రోకర్గా కూడా ఉంటున్నాడు. ఎవరో కస్టమర్ ఫోన్ చేశాడు, ప్రాపర్టీ చూపించమని, అర్జెంటుగా రావాలి అని ఫోన్లో చెప్పాడు. కస్టమర్ తప్పిపోతే కష్టమని వాక్య పరిచర్యను మధ్యలో వదిలేసి ప్రాపర్టీ చూపించడానికి వెళ్ళాడంట. పార్ట్ టైం పాస్టర్లుగా ఉంటున్నారు. సంఘ కాపరిగా ఉండటము పార్ట్ టైము ఉద్యోగంగా మారిపోయింది. 4 డబ్బులు సంపాదించుకోవడానికి ఒక సాధనంగా మారిపోయింది. లోకానుసారంగా జీవిస్తున్నాడు. అతనికి దేవుని భయం ఏమీ మాత్రము లేదు, దేవుని వాక్యము లేదు. అయినా 100 మందికి పైగా సభ్యులు ఆ చర్చికి వస్తున్నారు. మరి వారికి అందరికీ ఆయన ఏమి వాక్యం బోధిస్తున్నాడు, ఎలా వారిని ప్రభువు యొక్క సారూప్యంలోనికి నడిపిస్తాడో, నిత్య నరకాగ్ని నుండి ఎలా వారిని రక్షిస్తాడో, ఎలా కాపాడుతాడో ఈ లోకానుసారంగా జీవిస్తూ ఒక పాస్టర్ అనే పనిని ఒక డబ్బులు సంపాదించే సాధనంగా వాడుకుంటూ, ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభువును నమ్మిన వారిని నమ్మని వారికి తేడా ఉండటం లేదు. యేసు ప్రభువును నమ్మిన వారికి నమ్మని వారికి తేడా ఉండటం లేదు. ఎలా ఉందంటే డ్రెస్సును బట్టి, వేషధారణను బట్టి, అంటే వాడు వేసుకునే దుస్తులను బట్టి, పేరును బట్టి మాత్రమే వేరు చేయగలము. బొట్టు ఉందా హిందూ, బురకా ఉందా ముస్లిం. ఒకవేళ బొట్టు బురకా 2 లేవా క్రిస్టియన్, పేరు రహీమా ముస్లిం, పేరు రమేష హిందూ, పేరు మార్కునా క్రిస్టియన్. దీన్ని బట్టి మనుషులను వేరు చేస్తున్నాము. అంతకు తప్ప మనుషులలో స్వభావంలో తేడా ఉండట్లేదు. ఈలాగూ క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. లోకంలో కలిసిపోయి, లోకంలో మాదిరిగా ఉంటూ
లోకంతో పాటు నశించిపోయే వారిగా ఉంటున్నారు. లోకం వీరు కూడా రక్షింపబడాలి, నరకాగ్నిలో పడకుండా వీరు కూడా కాపాడబడాలి. అందుకే ప్రభు కోరుతున్నాడు, విశ్వాసులుగా పిలువబడుతున్న వారు ఉప్పు స్వభావము కలిగి జీవించాలి అని. విశ్వాసులుగా పిలువబడుతున్న వారు ఉప్పు స్వభావము కలిగి జీవించాలని వాక్యం చెబుతుంది. ఉప్పు నిస్సారమైన ఎడల అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత తొక్కబడుటకే కానీ మరి దేనికి నీ పనికి రాదు. మరి మనము నామకాంత క్రైస్తవులుగా ఉంటూ, సారము లేని వారిగా ఉంటూ, ఎన్ని రోజులు సంఘంలో ఉన్నా, మందిరానికి వస్తున్నా, మనము కూడా అంతే బయట పారవేయబడే వారమే, నిత్య నరకాగ్నిలో పడవేయబడే వారమే. ఉప్పు చాలా స్థిరమైనది, అది దాని స్వభావాన్ని ఎప్పుడూ కోల్పోదు. అందుకే ప్రభు అంటున్నాడు, ఉప్పు సారము కలిగి జీవించాలని, ఉప్పు సారము కలిగి జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న మీకు యేసయ్య మందిరము దేవుని యొక్క ఆజ్ఞ మేరకు కట్టబడిందని తెలుసు. ఈ స్థలాన్ని ఆయన ఎన్నుకొని ఆయనే కట్టించి ఇచ్చిన మందిరం అని తెలుసు. ఇది చందాలతో కట్టిన మందిరము కాదు, తన సన్నిధిని మందిరంలో దేవుడు ఉంచి ఉన్నాడు. ఇది ఆయన ఎన్నుకొని, ఇదిగో ఇది నా స్థలమని ఆయన ఏర్పరచుకొని ఆయన కట్టించిన మందిరము, ఆయన సన్నిధి ఈ మందిరంలో ఉంది. ఆయన మహిమను ఈ మందిరంలో ఉంచి ఉన్నాడు. అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఈ మందిరంలో చేస్తూనే ఉన్నాడు. మీకు అందరికీ తెలుసు ఆయన చేసిన అద్భుత కార్యాలన్నీ కూడా. అంత మాత్రమే కాకుండా సత్యవాక్యము మాత్రమే మన మందిరంలో ప్రకటింపబడుతుంది. పాస్టర్లుగా ఉంటున్న మాకు సంఘములో వచ్చే కానుకల మీద కాకుండా మా సొంత డబ్బులతోనే మమ్మల్ని పోషించుకునే గొప్ప కృప ప్రభు ఇచ్చాడు. మా పొట్టలు మేమే పోషించుకుంటున్నాము. మేము కానుకల మీద ఆధారపడడం. అంత మాత్రమే కాకుండా మాకు ఈ యొక్క పాస్టర్ ఉద్యోగము తప్ప మరి యొక్క వ్యాపకము లేదు, ఈ యొక్క ఉద్యోగము లేదు, ఈ యొక్క వ్యాపారము లేదు. అందుకే స్వచ్ఛమైన బైబిల్ వాక్యాన్ని ప్రకటిస్తున్నాము, ఉన్నది ఉన్నట్లు ప్రకటిస్తున్నాము. అందరూ రక్షించబడాలని, అన్య జనులే కాదు, నశించిపోతున్న నామకార్థ క్రైస్తవులకు, సరైన వాక్యముతో పోషింపబడిన క్రైస్తవులకు కూడా నశించిపోకుండా కాపాడాలని ఇప్పుడు మనకెంతో గొప్ప భాగ్యం ఇచ్చున్నాడు. మనకందరికీ నశించి వారిని రక్షించే పని ప్రభు ఎందుకు వచ్చాడు? భూమిపైకి ఎందుకు వచ్చాడు ప్రభు? నశించిపోయి వారిని వెతికి రక్షించడానికి. ఆ పనిలో మనకు భాగ్యస్వామ్యం ఇచ్చాడు దేవుడు. ఆ పనిలో మనకు భాగ్యస్వామ్యం ఇచ్చాడు ప్రభు. ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, గృహిణిగా ఉన్న ఉప్పు సారం కలిగి జీవిద్దాము. లోకమునకు ఉప్పుగా మారదాము. అనేకులను నశించకుండా రక్షిద్దాము. ప్రభు యొక్క మెప్పును పొందుకుందాము. శ్రేష్టమైన దీవెనలకు పాత్రలుగా చేసుకుందాము. ఇంకొక సత్యము, ప్రభు తన పనిని చేసేవారిని ప్రత్యేక దీవెనలతో నింపుతాడు. ప్రభుని అడుగుదాము కృప చూపించమని. లోకమునకు ఉప్పు స్వభావాన్ని కాపాడుకుంటూ జీవించేవారిగా నూతన పరచమని త్వరలో ఉంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అవును ప్రభువా, నా దేవా, నేను మేము లోకంలో ఉప్పుగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు తండ్రి నాయన. అయ్యా కృప చూపించుము దేవా నాయన. మేము అనేకులు తండ్రి నాయన క్రైస్తవులు నా తండ్రి లోకముతో ప్రభువా మమేకమే జీవిస్తున్నారు ప్రభువా నాయన. కృప చూపించుము తండ్రి. మేము అలాంటి వారిగా ఉండకుండా మా జీవితాలను నూతన పరచమని నా తండ్రి నాయన. ఈ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డ కూడా ప్రభు ఉప్పు సారము కలిగిన ఆయన లోకంలో ఉప్పుగా జీవిస్తూ తాము రక్షించుకుంటూ తామును కాపాడుకోవడమే కాకుండా ఇతరులను కూడా నశించకుండా కాపాడేవారిగా నా తండ్రి జీవించినట్లు కృప చూపుమని, మనసును నూతన పరచమని, నీ కృపలో భద్రపరుచుకొని నడిపించుమని, శ్రేష్టమైన దీవెనలు కుమ్మరించుమని నా దేవుడు, నా ప్రభువు, నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.